ఉత్తరాంధ్రలో చలి తీవ్రత పెరిగింది. సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి ఉంది. కేవలం విశాఖ లాంటి ప్రాంతంలోనే కాకుండా ఏజెన్సీ ప్రాంతంలో మరింత ఉష్ణోగ్రతలు పడిపోయి గత 10 ఏళ్లలో ఇంత తక్కువ ఉష్ణోగ్రతలు ఎప్పుడూ చూడలేదని స్థానికులు చెప్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే మాడుగుల, అలాగే అరకు, చింతపల్లి లాంటి ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అరకులో చూసుకుంటే కేవలం 3.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అదే రకంగా ఆంధ్ర కాశ్మీర్గా చెప్పుకునే లంబసింగిలో కూడా 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. డుమ్రిగూడ, ముంచింగ్పుట్ తదితర ప్రాంతాల్లో కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రధానంగా ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలుల తీవ్రత వల్ల కూడా చలి తీవ్రత పెరిగింది. మైదాన ప్రాంతాల్లో కూడా ఈరోజు చూసుకుంటే చలి కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్న వాతావరణం ఉంది. సాయంత్రం 6 గంటల నుంచే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ దశలో అల్లూరు సీతారామరాజు జిల్లాలో దట్టంగా మంచు కురవడం, అలాగే చలి తీవ్రత కారణంగా ఘాట్ రోడ్లో వాహనాల రాకపోకలను కూడా నిలిపివేస్తూ అల్లూరు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల మారేడుమల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగి కొందరు మృత్యువాత పడడంతో ఇప్పుడు అరకు, పాడేరు, అలాగే లంబసింగి, మారేడుమల్లి ఘాట్ రోడ్లో రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు కూడా ఎలాంటి వాహనాలను కూడా అనుమతి ఇవ్వరాదని నిర్ణయించారు. ఈ దశలో గత 2 రోజులుగా ఎలాంటి వాహనాలను కూడా ఘాట్ రోడ్లో రాత్రి 10 నుంచి అనుమతించట్లేదు. అయితే మరోవైపు వాతావరణ శాఖ అలర్ట్ చేస్తుంది. ముఖ్యంగా రానున్న మరో 2 రోజుల పాటు మరింత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. వేరు ప్రాంతాల్లో చూసుకుంటే సాధారణం కంటే 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్దలు, వృద్ధులు, అలాగే ఇతరులు కూడా కొంత ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు చూసుకుంటే విశాఖ లాంటి ప్రాంతంలో కూడా 17 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో అల్లూరు జిల్లాలతో పాటు పార్వతీపురం, మన్యంలో కూడా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మొత్తానికి చూసుకుంటే ఈసారి డిసెంబర్ 2వ వారం నుంచే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడంతో పర్యాటకుల మాట ఎలా ఉన్నప్పటికీ ఏజెన్సీ ప్రాంతంలో స్థానిక గిరిజనులు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, విశాఖపట్నం నుంచి. మరి ఎర్లీ అవర్స్ లేసి చేసుకోవాలి కదా, మా బిజినెస్లో చాలా ఎక్కువగా ఉంటుంది, తట్టుకోవాలని చాలా ఉంటుంది. కొంత బీచ్ వాకర్స్ తగ్గినట్టు అనిపిస్తుంది ఈ చలి వల్ల. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఆల్మోస్ట్ 50% తగ్గిపోయారండి. అసలు రావట్లేదు. ఏదైనా 7, 7:30 తర్వాత వాకర్స్ వస్తున్నారు తప్పించి బిఫోర్ 5, 5:30 రావట్లేదు. బాగా తగ్గారు. లాస్ట్ టైం మీద ఈ టైం చాలా ఎక్కువ ఉంది టెంపరేచర్ అని మాత్రం. అందరికీ మ్యాక్స్ జలుబులు, ఫీవర్లు అయితే కామన్గానే వచ్చేస్తుంది. ఇంకా లాస్ట్ టైం మీద చూసుకుంటే ఇప్పుడు అంటే ఎక్కడైనా ట్రైబల్ ఏరియాలో అంటే గిరిజన ప్రాంతంలో చలి ఎక్కువ ఉంటుంది, కానీ మన వైజాగ్లో కూడా ఎక్కువ ఉంది. నైట్ మీరు మామూలు కాదు, అసలు లేకపోతే బయటికి రాలేని పొజిషన్లో ఉన్నది ఇప్పుడు. సంవత్సరం బాగా ఎక్కువగా ఉంది. అంటే ఎన్ని గంటల నుంచి మొదలవుతుంది? ఉదయం 8 వరకు అలా కంటిన్యూ 7:30, 8 వరకు స్టార్ట్ అవుతూనే ఉంది సార్. లాస్ట్ ఇయర్ మీద ఈసారి ఎట్లా అనిపిస్తుంది? లాస్ట్ ఇయర్ మీద ఈ సంవత్సరం బాగా ఎక్కువగా ఉంది. అంటే నైట్ 8 గంటల వరకు 10 గంటలు మొదలవుతుంది చలి, మీకు ఏమనిపిస్తుంది? చలి అనేది మామూలుగా సాయంకాలం 6 గంటల నుంచి స్టార్ట్ అయిపోతుంది, కానీ నైట్ ఎక్కువ అయిపోతుంది బాగా. మార్నింగ్ కొంచెం హెవీగా ఉంది, పర్వాలేదు. అంటే ఇంతకు ముందు ఎలా ఉండేది, ఇప్పుడు కొద్దిగా పెరిగినట్టు అనిపిస్తుందా? లాస్ట్ ఇయర్ కన్నా కొంచెం పెరిగింది అనిపిస్తుంది. బీచ్ ఎప్పుడు వస్తుంటారు, లేకపోతే మామూలు టూరిస్ట్? అలా ఏం లేదు సార్, వైజాగ్ మాది. అలా కొంచెం బయటకు వచ్చి అలా వచ్చాం. ఒక 7:30, 8 వరకు చలి వదలటం లేదు, బాగుంది చలి. చాలా కింది సంవత్సరం మీద ఈ సంవత్సరం ఎక్కువ ఉంది చలి. కింది సంవత్సరం ఎంత ఉండేది కాదు, మామూలుగా స్వెటర్ లేకుండా వాకింగ్ చేసేవాళ్ళం. ఈ సంవత్సరం చాలా ఎక్కువ ఉంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.